రాదు మేడం ప్రాబ్లం లేదు टेंट वाला है और कैटरिंग वाला है। सर कुछ చెప్పమంటారా కాదు సార్ ఎంఎస్సీపీకి బెంచ్ మార్క్ వెరీ గుడ్ which year ఏ ఇయర్ వెరీ గుడ్ బెంచ్ మార్క్ ఇవ్వదని స్పష్టంలో బెంచ్ మార్క్ గుడ్ వచ్చిన ఫలితంగా వారికి ఫైనాన్షియల్ అప్డేషన్ రాలేదు. నిజమా? ఒక కేసు ఏమంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా నేను బల్క్ లోనే ఒక కేసు ఏంటంటే ఈ ఎంప్లాయీ 10 years కంటే పైన స్టాగ్నేట్ అయ్యారు, ఫైనాన్షియల్ అప్గ్రేడేషన్ ఇవ్వలేదు. కారణం ఏపీఆర్ గుడ్ వచ్చింది, వెరీ గుడ్ ఇవ్వలేదు. ఆ డీటెయిల్స్ ఇస్తే మనం డీల్ చేస్తాం. మీ పాయింట్ ఏంటంటే వెరీ గుడ్ అనేటువంటి యొక్క ఈ బెంచ్ మార్క్ రద్దు చేయించండి, అది అది ఎనిమిదో పేపర్ విషయంలో ఆర్గ్యూ చేస్తాం. ఈ లోపుగా ఎక్కడెక్కడైతే ఎంప్లాయీస్ గుడ్ ఫలితంగా ఎంఏసిపి రాలేదో వాళ్ళు ఎందుకు అప్పీల్ చేయలేదు? మా ఏపీఆర్ అప్గ్రేడ్ చేయండి, వెరీ గుడ్గా మేము చక్కగా పనిచేసాము అని అప్పీల్ చేశారా? నా పర్సనల్ కేసు అయితే నేను యాక్చువల్ సిక్ అయిపోయాను సార్ హార్ట్ ప్రాబ్లం వల్ల. సో ఏమి ఇచ్చారో కూడా నేను చూసుకోలేదు, చాలా లేట్. గ్లోబల్ ఇష్యూ అయితే వెరీ గుడ్ అంటే దీని వల్ల వెరీ గుడ్ తీసేయండి. ప్రమోషన్ కు వెరీ గుడ్ లేదు, గుడ్ ఉంటే ప్రమోషన్ ఎలిజిబిలిటీ ఉంది. ఫైనాన్షియల్ అప్గ్రేడేషన్ వెరీ గుడ్ పెట్టారు, ఇది తప్పు. అవును సార్, 10 సంవత్సరాలకే ఆ ఎంప్లాయీకి ప్రమోషన్ రాకుండా ఉంటుంది, కనీసం ఇచ్చేది ఒక ఇంక్రిమెంట్. దీనికి ప్రాసెస్ మాత్రం చాలా పెద్ద పెట్టారు. ప్రమోషన్ కంటే ఎంఎస్సీపీకి పెద్ద ప్రాసెస్ ఉంది సార్. ప్రమోషన్ లో ఇబ్బంది లేదు, ప్రమోషన్ లో సింప్లిఫికేషన్ ప్రాసెస్, ఎంఎస్సీపీకి ప్రాసెస్ ఎక్కువ. అది కరెక్ట్. చాలా రూల్స్ పెట్టేశారు. ఇచ్చేది 10 సంవత్సరాలకు ఒక ఇంక్రిమెంట్ కదా సార్, ప్రమోషన్ రాకపోబట్టే కదా అది ఇస్తుంది. దానికి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికైనా సరే ఎంఏసిపి వెరీ గుడ్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకు ఎంఏసిపి బెనిఫిట్ రాలేదా? ఎవరు ఉన్నారో ఒకరు? సార్ నేనే సార్. యాక్చువల్లీ ఏంటంటే నేను 22-23లో సిక్ అయిపోయాను. ఒక 6 నెలలు నేను లీవ్ పెట్టేస్తున్నా, హార్ట్ ప్రాబ్లం వచ్చింది నాకు. దానివల్ల నేను సిక్ అయిపోయాను. ఆ టైంలో నేను డ్యూటీ చేయలేదు కాబట్టి నాకు యావరేజ్ ఇచ్చారు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఈ సంవత్సరం నాకు ఎంఎస్సీపీ ఉంది. అప్పుడు 3 వెరిగిట్లు ఉంటే 12 మార్కులు కదా ఇచ్చేది కదా సార్. మరి దీనివల్ల ఎంఎస్సీపీకి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎంప్లాయీ ఎలా ఉంటారు సార్? రైల్వే సిక్కే. మరి అలా జరిగింది సార్. మరి అలా అడ్మినిస్ట్రేషన్ అప్పీల్ చేశారా? అప్పీల్ చేయలేదు. నాకు అప్పుడు చూసుకోలేదు సార్. నేను వచ్చింది చాలా సార్, మొన్న చూసుకున్నాను నేను. ఇదేంటంటే అలా జరిగింది. ఇప్పుడు కూడా అప్పీల్ చేయొచ్చు. ఇప్పుడు నేను అడిగితే చేయలేని వీల్లేదు అన్నారు సార్. ఎవరన్నారు? మా ఆఫీస్లో అలా నాకు డీటెయిల్స్ ఇవ్వండి సార్, నాకు డీటెయిల్స్ ఇవ్వండి చూద్దాం. నా పాయింట్ ఏంటంటే బెంచ్ మార్క్ గుడ్ ఉంటే ఆ ఎంప్లాయీ నా బెంచ్ మార్క్ వెరీ గుడ్గా అప్గ్రేడ్ చేయాలి, నా పెర్ఫార్మెన్స్ అనేది అప్పీల్ ఇవ్వచ్చు. ఇన్ కేస్ ఎంప్లాయీ సిక్ లో నెక్స్ట్ హైయర్ అథారిటీ అప్గ్రేడ్ చేయొచ్చు. అవును సార్, ఎంప్లాయీ సిక్ లో ఉంటే అప్పుడు ఏం వర్క్ ఉండదు కదా, అతనికి ఎలా వెరీ గుడ్ ఇస్తారు? ఆన్లైన్ కూడా సిక్ మీ కంట్రోల్లో లేదు. మీరు సిక్ అయ్యారు, మీరు సిక్ కావడానికి మీరు కారకులు కాదు. అది ఇప్పుడు కరోనా టైంలో యూ బికేమ్ సిక్ డ్యూ టు ది సర్కమ్స్టెన్సెస్ బియాండ్ యువర్ కంట్రోల్. మీ కంట్రోల్లో లేదు. మీ ఆరోగ్యానికి ఇబ్బంది కలిగింది, నాట్ బికాస్ ఆఫ్ యూ, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హెల్త్ కండిషన్. ఆ సాకుతో వెరీ గుడ్ ఇవ్వకపోవడం తప్పు. నో పాయింట్. బట్ మీరు చెప్పిన మేజర్ పాయింట్ ఏంటంటే వెరీ గుడ్ అనే పీడ వదిలించండి. అవును సార్, అది టేకప్ అందరికీ
అది అది 8 పే కమిషన్ మనం ఆల్రెడీ లెటర్ రాశారు సార్ మీరు. అది కొంచెం 2-3 క్లారిఫికేషన్ రంగాలు అయిపోయింది. కాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి కాకా పట్టించుకోవడానికి చేసిన ఇదే లాగుంది కానీ ఏం లేదు సార్. కాకా పట్టడం వెరీ గుడ్. వర్క్ని బట్టి ఇవ్వట్లేదు మేడం సార్. సార్ ఏం రాశారంటే ఇప్పుడు ఏదైతే ఎవరికైతే వెరీ గుడ్ లేకపోయినా కానీ గుడ్ ఉన్నా కానీ ఎంఎస్సీకి కన్సిడర్ చేయండి అని రైల్వే బోర్డు అడిగారు. అది వస్తుంది మేడం. అయిపోయింది, మ్యాక్సిమం అయిపోయింది. చెప్పారు సార్ పోయినసారి మీటింగ్ లో. మీకు అది ఇబ్బంది లేదు, వస్తుంది ఇబ్బంది. సార్, చాలా మందికి మహిళా లేదు. తరపున మీరు ఇండివిజువల్ అప్పీల్ ఇవ్వచ్చు లేదా మీ డీటెయిల్స్ దానికి ఇవ్వచ్చు. నేను డీల్ చేస్తాను. అలాగే సార్. సార్ నేను మహిళా టీసీపీతో మాట్లాడతాను. అవి డీల్. సార్ మా లేడీస్ తరఫున ఒక రిక్వెస్ట్ ఉంది సార్. సార్ మెనోపాజ్లో ఉన్న లేడీస్కి వాళ్ళు పడే కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని డాక్టర్ సర్టిఫికేట్ తోటి మాకు ఏదైనా లీవ్ ప్రొవైడ్ చేయాలి సార్. ఎందుకంటే ఎవరు ఆ స్టేజ్లో చెప్పుకోలేరు సార్, బయటికి బాధ పడుతూనే ఉంటారు. ఆఫీసులో కళ్ళు తిరిగి పడిపోతున్నారు సార్ లేడీస్ చాలా మంది. ఆఫీసులో ఒక 50 మంది కంటే ఎక్కువ లేడీస్ ఉన్న చోట ఒక రూమ్ కావాలి సార్. అది మెనోపాజ్ లేడీస్ కోసం డాక్టర్ సర్టిఫికేట్ తోటి మాకు ఏదైనా లీవ్ ప్రొవైడ్ చేయండి సార్. మాకేం అబద్ధంగా వద్దు, ప్రతి మహిళ ఎదుర్కొనే పరిస్థితి సార్ అది. మెనోపాజ్ సిచ్యువేషన్లో విపరీతమైన బ్రీడింగ్తో కళ్ళు తిరిగి పడిపోతున్నా డ్యూటీలు చేస్తున్నారు సార్. ఇది ఆ స్టేజ్లో అమ్మలు చెప్పుకోలేదు సార్ ఆ పరిస్థితిని. అది మెయిన్గా మీకు విన్నవించుకోవాలని నా ఇంత దూరం నేను ఆశతోనే వచ్చాను సార్. నేను ఎన్నో మీటింగ్స్లో ఈ విషయం గురించి మాట్లాడాను సార్. ఇచ్చాడు. మీరు వచ్చినప్పుడు కూడా నేను మీటింగ్లో మాట్లాడాను. Provision of special casual leave for women employees of the age 45 and above. Yes, sir, yes, sir. అది ఉద్దేశం ఏంటి మెనోపాజ్ వల్ల. అవును సార్, అవును సార్, ఇచ్చారు. అవును సార్. అది ఒక మెయిన్ ప్రాబ్లం సార్ మా ఆడవాళ్ళ తరఫున. తర్వాత 50 కంటే ఎక్కువ లేడీస్ ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ ఒక రూమ్ ఫెసిలిటీ మాకు చైల్డ్ కేర్ లీవ్ ఇచ్చాము. ఓకే సార్, Child చైల్డ్ care కేర్ leave. అవైల్ చేసుకుంటున్నారు. ఎక్కడైతే లేడీస్ ఉన్నారో ప్రెగ్నెంట్ లేడీస్ కోసం 50 మంది కంటే అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మెనోపాజ్ ప్రెగ్నెంట్ లేడీస్ కోసం ఆఫీసెస్లో ఒక రెస్ట్ రూమ్ లాగా చిన్నది ప్రొవైడ్ చేసి జస్ట్ అలాంటి వాళ్ళు అది కూడా ఉంది. అదే సార్, అది మా లేడీస్ తరఫున మా రిక్వెస్ట్ సార్. ఇంతమంది టేకప్ చేశారు. చేశారు సార్. 43,600 సీలింగ్ ఉంది సార్ మీకు మా సభాముఖంగా మీకు ధన్యవాదాలు. ముందు చాలా థ్యాంక్స్. ఏంటంటే కరెక్ట్గా మేము ఇక్కడ ఉన్న రోజు నుంచి మాకు అక్కడ ఏసీ స్టార్ట్ చేశారు సార్ విజయవాడ డివిజన్లో. దానికి మాత్రం మీరు కేవలం మీ వల్లే జరిగింది, మన జోనల్ మీటింగ్ లో పెట్టబట్టి. 2.5 కోటితో అవును సార్, అవును సార్. ఇంకా నుంచి మేము చల్లగా ఉంటాం సార్ మీ నీళ్ళలో. నిజంగా అది మీ చలవే మాకు. అసలు నిన్న మేము ఇక్కడ అటెండ్ అయిన రోజు అక్కడ మాకు స్టార్ట్ చేశారు ఏసీ. ప్రతి ఎంప్లాయీకి తీసుకెళ్ళాం సార్. ఇట్లా మామూలు సోర్స్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్ రాఘవయ్య సార్ చెప్పడం వల్ల ఇలా ఎంత ఫండ్ వచ్చింది, ఈ విధంగా చేసిన ప్రతి ఎంప్లాయీస్ ఆయన ముఖ్య సైనికుడు సార్ మా దగ్గర. అసలు ఆయన ఇప్పుడు ఏసీ మ్యాన్ అంటున్నారు. ఆయన మన సంఘ తరపు నుంచి ఎంత చేశారంటే ఏసీ మ్యాన్ అని పేరు పడిపోయింది. ఇంతమంది మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాం సార్. ఆ విషయం మాత్రం మాట్లాడండి. మనకి సార్ దేవుళ్ళు అంటే సార్ ఉన్న బట్టి నేను చేస్తున్నాను అంటే మా ధైర్యం అంతా సార్ మీరు ఇక్కడ వర్క్ మన చేస్తున్నారు మీటింగ్ లో సార్. శను నువ్వు పని చేయాలన్నారు మేడం. నేను చేస్తున్నాను సార్ అన్నా. సార్ సైలెంట్ గా చేసేవాడిని సార్. పని చేయడం కాదు సార్, ఆయన నిద్ర మానేస్తారు, తిండి కూడా మానేస్తారు. డౌన్ టు ఎర్త్ ఉంటారు సార్ మా దగ్గర. డౌన్ టు ఎర్త్ ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్తారు. ఆయన మంచి అసెట్ మాకు ఇప్పుడు ప్రెసెంట్. ఇంతమంది లేడీస్ కదిలించుకొని విజయవాడ నుంచి ఇక్కడ తీసుకొచ్చారంటే అది ఆయన ఇదే సార్. ఇది 185 మంది కడుతున్నారు సార్ ఇప్పుడు మెంబర్షిప్. అవును, మెంబర్షిప్ డ్రైవ్ కూడా 85 మంది కడుతున్నారు సార్ డివిజనల్ డివిజనల్ ఆఫీస్ లో. ఆఫీస్లో చేస్తున్నాం సార్. దాని మీద మేము కాన్సన్ట్రేట్ చేసాం సార్. మీ గురించే చెప్తాం సార్. మా రాఘవయ్య గారిని చూసి మీరు కట్టాలి, ఇంకేమీ కాదని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ. సార్ నాకు క్లారిఫికేషన్ ఉంది సార్. సార్ నాదొకటి అదొకటి చెప్పు. ఎంప్లాయీస్ లెవెల్ 8 వచ్చిన తర్వాత టీపీసీ ట్రాక్షన్ పవర్ కంట్రోలర్కి లెవెల్ 8లో ఎన్డీఏ రావట్లేదు. సూపర్వైజర్ కేటగిరీకి ఎన్డీఏ రావట్లేదు అంటున్నారు సార్. ఓన్లీ ఎంఎస్సిపి వాళ్ళకి ఇస్తున్నాము సార్. అప్గ్రేడేషన్ అప్గ్రేడ్ అయిన వాళ్ళకు కూడా 4800. ఆల్ గ్రూప్ సి నాన్ గెస్టెడ్ ఎంప్లాయీస్ when they are performing night duty, whether they are in 4800 grade pay or 5400 grade pay, they are to be granted night duty allowance అని పెట్టాము.
అండర్ మన కన్సిడరేషన్. దాంట్లో ఉందా సార్? ఆ సీలింగ్ ఎత్తేమని కూడా ఉందా సార్? కాకపోతే మనకి ఉన్న సీలింగ్ అమౌంట్ 43,600 సార్ సీలింగ్ అమౌంట్. మిషన్ 43,600 ఉంది సార్. ఎంప్లాయీస్ ఏం అడుగుతున్నారంటే అంటే గార్డులకి స్టేషన్ మాస్టర్లకి ఇచ్చిన వాళ్ళు లెవెల్ 8 కదా, వాళ్ళకి ఇస్తున్నప్పుడు మాకు ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నారు. ఏది లెవెల్ NDA సార్, నైట్ డ్యూటీ అలవెన్స్. లేదు ఇవ్వాలి. స్టేషన్ మాస్టర్ ఎవరికి ఇవ్వలేదు ఇప్పుడు? నా దగ్గర ట్రాక్షన్ పవర్ కంట్రోల్ ఉన్నారు సార్. 4800 గ్రేడ్ పే 4800 ఈవెన్ 5400లో నాన్ ఫంక్షనల్ గ్రేడ్ పేలో ఉంటే గ్రూప్స్ అయ్యి ఉంటే నైట్ డ్యూటీ పెర్ఫార్మ్ చేస్తే వాళ్ళకు కూడా నైట్ డ్యూటీ అలవెన్స్ ఇవ్వాలి. మన డిమాండ్స్ లో ఉందా సార్? ఉంది చెప్తాను. మనం అక్కడికి వెళ్ళి అందరికి చెప్తాం సార్ మన డిమాండ్స్ లో ఏముంది. MSCP కలిగి ठीक है, वो फॉलो करने का रिमाइंडर बना दे ऑलरेडी टेकन अप. థ్యాంక్ యూ సార్. రేపటి సాధించి అంతా మన గవర్నమెంట్ చెప్తున్నారు సార్. ఇది చదవడు ఏనా ఫైర్ లెటర్ లేదు సార్, జాగ్రత్త పడుతున్నారు ఈ మధ్య అప్డేట్ లో ఉన్నారు సార్. నేను వచ్చి రైల్వేలోకి 8 months సార్. 8 monthsలో అంటే నేను చేసే కంట్రోలర్లో 22 SSCలు ఉన్నారు సార్. వాళ్ళందరికీ మామూలుగా మనకు వచ్చే ఐపాస్లో లెవెల్ 8 వచ్చిన తర్వాత NDA స్టాప్ అయిపోతుంది, ఆటోమేటిక్గా సిస్టమే క్లోజ్ తీసుకుంటుంది. రూల్ అయితే ప్రజెంట్ అదే ఉంది సార్. 43,600 సీలింగ్ అమౌంట్ అని ఆన్ MSCP అని ఉంది. కానీ వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేసేది ఏంటంటే ఇప్పుడు టేకప్ చేసాం రైల్వే బోర్డు లెవెల్లో 155/2022 రైల్వే RBE ప్రకారంగా 1 December 2022 నుంచి 4800 గ్రేడ్ పే ఇచ్చారు, అప్గ్రేడ్ చేశారు. తర్వాత ఇప్పుడు December 2026లో వాళ్ళకి 5400 ఇస్తారు. కానీ వాళ్ళు గ్రూప్ సి వాళ్ళు నైట్ డ్యూటీ పెర్ఫామ్ చేస్తే నైట్ డ్యూటీ అలవెన్స్ పేమెంట్ చేయాలి అని టేకప్ చేసాం. అది సాధిస్తాం, గ్యారంటీగా వస్తుంది. అదే 78 ఈ గవర్నమెంట్ మార్చదు. మనం అడిగాం, ప్రతిమది అడిగాము, 78 వస్తుంది. అంటే 7,000 సీలింగ్ ఉంది కదా సార్. సీలింగ్ రద్దు చేయాలని పెట్టాము. అవును సార్, అవును సార్. మీరు 78 కలిసి 80 చేయాలని అడిగాము, మంత్రికి చెప్పాము, కానీ వీళ్ళు చేయరు. 78 వస్తుంది. వీళ్ళ పాప కూడా సార్ పురాణాలలో వీళ్ళ హస్బెండ్ రాయన్పాటు చేస్తాడు సార్, వర్క్ షాప్ లో చనిపోయాడు సార్. వీళ్ళ పాపకి అపాయింట్మెంట్ కోసం మీరే ట్రై చేశారు సార్, సీఎంకి రాశారు సార్, ఇంకా రాలేదు. యూనివర్సిటీ ఆఫీస్ లో సీవీఎస్ సార్. కే జోసఫ్ రాజు. నా లెటర్ ఎక్కడ ఉందా కాపీ? ఉంది సార్, మనం రాశారు సార్, రాశారు కదా, జిఎం గారికి రాశారు కదా, రాశాను సార్. అంటే రిజెక్ట్ చేశారా ఒకసారి? రిజెక్ట్ చేశారు సార్. రిజెక్ట్ చేశారు. అంటే నేను ఎంప్లాయీ అని, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అని, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అని. అచ్చా, మనం 1 death 1 appointment అడిగాం. అవును సార్, అది అడిగాం. జిఎం దగ్గర పెండింగ్ ఉండే మేడం ఇలాంటి కేసులు చాలా. వెళ్ళిన తర్వాత చూస్తాను, వెళ్ళిన తర్వాత క్లారిఫై అయ్యి ఇంకా కొన్ని రావాలి మేడం. మీ మీద నమ్మకంతో ఉన్నారు సార్, మా అమ్మాయి చేస్తారని. తెలియదు. మా దగ్గర మాట్లాడితే సార్తో మాట్లాడుతున్నాం. సమస్యలు ఏమన్నా? మాకేం సమస్యలు లేవు, మీ అందరిలో హ్యాపీగా ఉన్నాం. అయితే ఒక మంచి స్లోగన్ ఇవ్వండి సార్. మన తెలుగు వాళ్ళ ఆశా జ్యోతి మన రాఘవయ్య గారు, ప్రియతమ నేత మన రాఘవయ్య గారికి జిందాబాద్. జిందాబాద్. రాఘవయ్య సార్ జిందాబాద్. 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 మరి రాఘవయ్య గారు నాయకత్వం వర్ధిల్లాలి. మరి రాఘవయ్య గారు నాయకత్వం వర్ధిల్లాలి. సార్ మీరు ఇలా సదా ఆయుర ఆరోగ్యాలతో ఇంకా అభివృద్ధి చెందాలని మనసారి కోరుకుంటున్నాం సార్. మమ్మల్ని ఎంతో చల్లగా చూడాలని. ఎస్ఎల్టీకి రాలేదు సార్ ఏసీ. 14 గంటలు పనిచేస్తున్నాం సార్ మీ నిరంతర శ్రామికుడు సార్, మీరు మాత్రం సోల్జర్.
నేను గర్వంగా చెప్పుకుంటున్నాను సార్, మా తెలుగైన అక్కడ ఉన్నాడు మా కోసం సాధించడానికని. బ్యాక్ అండ్ ఒకసారి బ్యాక్ సార్ బ్యాక్ వచ్చాను. బాబు పిల్లలు